హే వినర్స్, ఈ ఇంపార్టెంట్ వీడియోలో హ్యూమన్ సైకాలజీ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ పర్సన్కి ఈ వీడియోని షేర్ చేయండి. టెల్ దెమ్ హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలం మై డియర్ ఫ్రెండ్స్. లేదంటే మనం ఎప్పుడు సఫర్ అవుతుంటాము, నెగిటివిటీతో మన మైండ్ని మనం డిస్టర్బ్ చేసుకుంటుంటాం. సో ఈరోజు నేను సింపుల్ కార్డ్స్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, కార్డ్స్ని మనం చూస్తే 52 కార్డ్స్. ఎస్, చాలామంది అనుకుంటారు ఏంటి హ్యూమన్ సైకాలజీ అంటున్నాడు అండ్ కార్డ్స్ తీసుకొని వచ్చారు. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఈ కార్డ్స్లో బయటకన్నీ ఒకేలాగా కనబడతాయి, కరెక్టా? బట్ లోపల ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉంటుంది. అది గమనించాలి మనం. సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ఒక హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకునే ఒక సబ్జెక్ట్ ఉందండి. సో ఎన్ఎల్పి ప్రకారంగా మనం ఒక్కసారి మనుషులను అర్థం చేసుకుంటే చూడండి, ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కరెక్టా? ఒక ట్రీ, హార్ట్, స్పేడ్, ఇలా చూస్తే డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. మన లైఫ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే మన లైఫ్లోకి వస్తారు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారో గమనించండి. ఫస్ట్ పీపుల్ ఎలా ఉన్నారంటే దే ఆర్ మోర్ లవింగ్ పీపుల్. వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తుంటారు. దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్, జెన్యూన్గా మిమ్మల్ని ప్రేమిస్తారు. వాళ్ళు మీతో ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళని వదులుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. అది మన మెంటర్ అవ్వచ్చు, మన కోచ్ అవ్వచ్చు. మీరు ఏదైనా ఐడియాతో వెళ్తే వావ్, గో ఫర్ ఇట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని నమ్మకంతో మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు, మిమ్మల్ని ప్రేమిస్తుంటారు, వాళ్ళు మీతో ఉంటారు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టద్దు మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ దే ఆర్ జెన్యూన్. వాళ్ళు ఎప్పుడూ జెన్యూన్గా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు మీకు వాల్యూని ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోకండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ రేర్. అలాంటి వాళ్ళు దొరకడం చాలా రేర్ మన లైఫ్లో. సో వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు, మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని విడిచిపెట్టద్దు మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని వెతకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఎస్, అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ నౌ నెక్స్ట్ అండర్స్టాండ్, ఇప్పుడు మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఒక గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చెప్తారు? వావ్, 100% నువ్వు అచీవ్ చేయగలవు, ఇది నీ వల్ల జరుగుతుంది 2026లో, లెట్స్ ట్రై ఇట్ అని వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తుంటారు. బట్ మీరు 52 కార్డ్స్లో దీన్ని చూస్తే, ఎస్, దీని యొక్క నంబర్ ఎంత ఉందో చూడండి. ఇలాంటి కార్డ్స్ చాలా రేర్గా ఉంటాయి, అవునా కదా? నా ఇంకొక కార్డ్ చూద్దాం. నా నెక్స్ట్ ఈస్, ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ న్యూట్రల్ పీపుల్. దే ఆర్ జస్ట్ న్యూట్రల్. వాళ్ళు మీరు ఏదైనా గోల్ పట్టుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు, లేదా మిమ్మల్ని ఇరిటేట్ కూడా చేయరండి, మిమ్మల్ని నెగిటివ్గా కూడా. ఎస్, వాళ్ళు ఎలా ఉంటారంటే న్యూట్రల్గా ఉంటారు. మేబీ దే ఆర్ ప్రొఫెషనల్లీ కనెక్టెడ్, అంటే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, లేకుంటే మీ దగ్గర ఉండరు, రైట్? వాళ్ళు మీకు హామ్ చేయరండి, గుర్తుంచుకోండి. వాళ్ళు ఎలాంటి హామ్ చేయరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ జాబ్ ఏంటో వాళ్ళు చూసుకుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళు లైఫ్లో ఉండడం నష్టమేం లేదు. ఎందుకంటే ఎస్, అందరూ మీకు సపోర్ట్ చేయాలని రూల్ లేదండి. కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది సపోర్ట్ చేయరు. దట్స్ ఓకే, యాక్సెప్ట్ దెమ్. అందువల్ల క్లియర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. అందరూ మీ లైఫ్లో, అందరూ హెల్ప్ చేసే వాళ్ళే మీ లైఫ్లో ఉండరు. గమనించండి, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. జస్ట్ రెస్పెక్ట్ ద రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని మీరు రెస్పెక్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు. నా ద థర్డ్ వన్, దిస్ ఈజ్ వెరీ డేంజరస్. చూడండి ఎలా ఉందో, బ్లాక్, కరెక్ట్? కాన్స్టెంట్గా వీళ్ళు ఎప్పుడు క్రిటిసిజం చేస్తుంటారు. వీళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మిమ్మల్ని గమనిస్తుంటారు. వాళ్ళు మీ పైన నెగిటివిటీ మాట్లాడుతుంటారు. దే కీప్ టాంటింగ్ యూ. వాళ్ళు అడ్వైస్ ఫామ్లో ఎలా ఇస్తారంటే ఇది నీ వల్ల కాదు, ఇది చాలా డిఫికల్ట్, నెగిటివ్గా ఎక్కువ మాట్లాడుతుంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గోల్స్ చెప్తే వాళ్ళు ఏమంటారు? ఇది అసలు అవ్వనే అవ్వదు, ఇది ఎవరు చేయలేరు. సో దీస్ పీపుల్, దే ఓన్లీ ఫోకస్ ఆన్ మిస్టేక్స్ని మాత్రమే గమనిస్తుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు గ్రోత్కి ఎప్పుడూ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు, అన్కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్, రైట్? సో మీ గోల్స్ గురించి, మీ డ్రీమ్స్ గురించి, మీ డిజైర్స్ గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు, డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. మరి ఇలాంటి పీపుల్, దే ఆర్ నెగిటివ్ పీపుల్ అండ్ క్రిటిసిజం ఎక్కువగా చేస్తుంటారు. అండ్ ద లాస్ట్ వన్, దిస్ ఈజ్ వెరీ డేంజరస్.
Now they are purely negative people, my dear friends. కాన్స్టెంట్గా దే ఆర్ ఇన్ టు డిప్రెషన్. అండ్ వీళ్ళు ఎంత నెగిటివ్ అంటే మీరు ఏదైనా తీసుకెళ్ళండి వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. మీరు టాప్ నంబర్ 1లో వచ్చినా సరే ఓకే ఏంటి నంబర్ 1 వస్తే ఏంటి, ఎస్ చాలా మందిని చూసాము, చాలా మంది వెళ్ళారు. వీళ్ళు ఎలా ఉంటారంటే దేన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. వీళ్ళు డిప్రెషన్లో ఉంటారు, ఇంకో వాళ్ళని కూడా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. ఎస్, అది మీ ఫ్యామిలీలో ఉంటే, మీ ఫ్రెండ్స్లో ఉంటే ప్లీజ్ వాళ్ళ నుంచి కొద్దిగా దూరంగా ఉండండి. వాళ్ళతో మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని, మీ డిజైర్స్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎస్, ఎందుకంటే దే ఎంజాయ్ పుల్లింగ్ యూ డౌన్. అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్, రైట్? మీరు చూడండి ప్రతి వీడియో కింద నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటాయి, నా ఛానల్లో కూడా ఉంటాయి. సో వీళ్ళ గురించి భయపడి మీ డ్రీమ్స్ని, మీ డిజైర్స్ని దూరం చేసుకోకూడదు, రైట్? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళతో ఉంటే మీరు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మీకు హెల్ప్ చేయలేరు. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు వాళ్ళకి జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటే మీరు గిల్టీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దే విల్ ఆల్వేస్ మేక్ యూ ఫీల్ గిల్టీ. వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 4 కార్డ్స్ నేను ఏదైతే చూపించానో ఇక్కడ అందరూ ఉన్నారు. కొంతమంది మీకు సపోర్ట్ చేస్తుంటారు, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, కొంతమంది క్రిటిసిజం చేస్తారు, కొంతమంది మిమ్మల్ని కిందికి పట్టుకొని లాగుతుంటారు. అందరూ ఉన్నారు. ఒక్కొక్కరు మీ లైఫ్లోకి వస్తుంటారు. ఫస్ట్ పర్సన్, ఎస్, న్యూట్రల్ పర్సన్ మీ దగ్గరకు వచ్చాడు. వెరీ గుడ్, అందరు న్యూట్రల్గానే ఉంటారు అనుకుంటారు. బట్ దెన్ దేర్ కమ్స్ అ నెగిటివ్ పర్సన్. ఒక నెగిటివ్ పర్సన్ వచ్చారు, గుర్తుంచుకోండి. సి, ఫస్ట్ న్యూట్రల్, సెకండ్ నెగిటివ్ పర్సన్, దెన్ ఆల్సో అగైన్ నెగిటివ్ పర్సన్. ఒక క్రిటిక్ని చూశారు, ఎస్, డిప్రెషన్. అందరూ ఇలానే ఉంటారా? మళ్ళీ ఒక న్యూట్రల్ పర్సన్, బట్ అందరితో కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ ఫైనలీ అగైన్ న్యూట్రల్ పర్సన్, and finally again the critic, and then you get one person who will admire you, who will love you, who will always be there with you. Please remember this. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ ఇలానే ఉంటారు అనుకోవడం మన తప్పు. ఎందుకంటే మనం కొద్ది మందితోనే మాట్లాడుతున్నాం, మనం కొద్ది మందితోనే కనెక్ట్ అవుతున్నాం. సో ప్లీజ్ మీ మైండ్ సెట్ని ఓపెన్గా ఉంచుకోండి. 2026లో అందరూ మీ లైఫ్లోకి వస్తుంటారు. కొంతమంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, కొంతమంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు, ఇంకొంతమంది మీతో నెగిటివ్గా మాట్లాడతారు. అన్ని వెరైటీస్ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, గమనించండి. బట్ మీ మైండ్ సెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటుండండి. ఎలాగైతే కోవిడ్ టైంలో మనం అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం, గుర్తుందా? అందరూ వ్యాక్సిన్ అని టైప్ చేయండి. సో అలానే మనం మెంటల్, ఇమోషనల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. కొంతమంది వస్తుంటారు, వాళ్ళు నెగిటివ్ పీపుల్. ఇట్స్ ఓకే, ఫైన్, లెట్ దెమ్ బీ హ్యాపీ. నేను నా లైఫ్లో హ్యాపీగా ఉంటాను అని నమ్మండి, హ్యాపీనెస్ని పొందండి. ఫ్రెండ్స్, ఛాంపియన్ మైండ్ సెట్లో, ఛాంపియన్ మైండ్ సెట్ 90 days జర్నీ మీరు చేయబోతున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 5 AM నుంచి 6:30 AM 90 days యూ గోయింగ్ టు లెర్న్ అమేజింగ్ కాంటెంట్. చాలా మంచి కాంటెంట్ నేర్చుకోబోతున్నారు. సో గెట్ రెడీ. ఈ 90 days జర్నీలో మీరు మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మా టీమ్కి కనెక్ట్ అవ్వండి. ఈ రోజే బుక్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. సీ యూ ఇన్ అవర్ ఛాంపియన్ మైండ్ సెట్ మాస్టరీ. 90 days ఎవ్రీ డే మార్నింగ్ రిచువల్స్లో మీ మైండ్ని, మీ బాడీని, మీ సోల్ని క్లీన్ చేసుకుంటున్నారు, హీల్ చేసుకుంటున్నారు. సీ యూ ఇన్ ద వర్క్ షాప్. థ్యాంక్ యూ సో మచ్.